హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్ల అండి. ఈరోజు నేను పులిహోర చేస్తున్నానండి, చింతపండు పులిహోర. శ్రావణ మాసం వచ్చింది కదండి, మనకు ప్రసాదాలకు కానీ లేదా పిల్లలకి లంచ్ బాక్సులు కానీ ఫాస్ట్గా చేసుకోవచ్చండి. నేను ఈరోజు పులిహోర చేస్తున్నాను. చింతపండు పులిహోరకు కావాల్సిన పదార్థాలు: ఒక 3 పచ్చిమిరపకాయలండి, 2 ఎండుమిరపకాయలు, కొంచెం మినపప్పు, శనగపప్పు, శనక్కాయ పప్పులు, కరివేపాకు, ఇది ఆవాలు, జీలకర్ర అండి. నేను క్వాంటిటీ రైస్ కొంచెమే తీసుకున్నాను, రైస్ అయిపోయిందండి. ఇవి అంతా కొంచెం ధనియాలు, కొన్ని మిరియాలు, కొంచెం మెంతులు, కొంచెము ఇవి ఆవాలండి. ఇవి వేయించుకొని పొడి చేసుకోవాలండి. ఇప్పుడు మనము వేయించుకుందాము. చింతపండు నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. మనకు ఫాస్ట్గా చింతపండు వేగాలంటే కొంచెం వేడి నీళ్ళు వేసుకున్నామంటే తొందరగా నానిపోతుందండి. ఇప్పుడు నేను తిరమాతకు పెట్టుకుంటానండి. ఒక బాండిల్ పెట్టుకున్నానండి. దానిలో ధనియాలు ఫస్ట్ ఇవి వేయించుకొని మళ్ళీ తిరమాతకు పెడతానండి. అంత క్వాంటిటీ కొంచెమే తీసుకున్నానండి, నేను కొంచెమే రైస్ కలుపుతున్నాను. ఇవి వేయించేసుకుందామండి. నేను పెద్ద బాండిల్ పెట్టానండి, దీనిలోనే తిరగమాత వేసేసి రైస్ కూడా దీనిలోనే కలిపేసుకుంటానండి. అందుకు కొంచెం పెద్దగా తీసుకున్నాను బాండిలో. వేగిపోయిందండి, ఇప్పుడు తీసేసుకుందాము. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఫస్ట్ చింతపండు ఉడికించేసుకుంటానండి. ఆయిల్లో పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి ఫస్ట్. ఇప్పుడు చింతపండు గుజ్జు తీసేసుకున్నాను నేను. చూడండి, ఇది ఇప్పుడు అందులో వేసేసుకుందామండి. చింతపండు ఎక్కువ క్వాంటిటీ వేసినప్పుడు అది ఇట్లా తీసేసుకున్నానండి. ఇలా ఇలా వస్తుంది కదా, ఈ పిప్పు ఉంటుంది కదా, ఇది మనం ఇత్తడి సామాన్ ఏమన్నా తోముకోవడానికి అట్లా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ ఉంటుందండి, రసానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను కొంచెమే వేసాను కాబట్టి నేను మొత్తం బాగా తీసేసాను, ఏం లేదు కాబట్టి తీసేస్తున్నాను. మనం యూజ్ చేసుకోవాలంటే ఏదైనా ఇత్తడి సామాన్ తోముకోవడానికి లేదా కొంచెం బాగుండిందంటే రసంలోకి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నప్పుడు వేసేసాను. ఇప్పుడు కలుపుకుందామండి. కొంచెం ఉప్పు, పసుపు వేసి కలిపేసుకుందాము. 1 స్పూన్ ఉప్పు వేస్తున్నానండి, తర్వాత చూసి వేసుకుంటాను. కొద్దిగా పసుపు వేస్తున్నానండి. ఒక చిన్న బెల్లం ముక్క వేస్తున్నానండి. బాగా కలిపేసుకుందాము. కరిగిపోతుంది, అట్లనే వేసేసాను ముక్క. చింతపండు గుజ్జు బాగా ఉడికిపోయిందండి. చూడండి, ఆయిల్ అంతా పక్కకు వస్తుంది. ఇలా ఉన్నప్పుడు బాగా ఉడికినట్లు ఈ గుజ్జు తీసి ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ దీనిలో తిరమాత వేసుకుందామండి. అదే బాండీలే పెట్టానండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆల్రెడీ ఆయిల్ ఉంది దానిలో. ఫస్ట్ శనక్కాయ పప్పులు వేసుకున్నానండి. నేను క్వాంటిటీ కొంచెమే రైస్ తీసుకున్నాను కాబట్టి అన్నీ కొంచెం కొంచెమే వేసుకుంటున్నానండి. ఫస్ట్ శనక్కాయ పప్పులు వేసుకుందాము. శ్రావణ మాసంలో ప్రసాదము పులిహోర ఎక్కువ చేస్తాం కదండి, చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఈ స్టైల్లో కూడా చేసి ట్రై చేయండి ఒకసారి. శనక్కాయ పప్పులు వేగిపోయాయండి. ఇప్పుడు
శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసేసుకుంటున్నానండి. ఇది కూడా బాగా వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వేగాయి కాబట్టి జీలకర్ర, ఆవాలు కూడా వేసేస్తున్నానండి. లాస్ట్లో వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ నేను చింతపండు గుజ్జులో వేసాను. ఇవి చప్పగా ఉండకుండా ఉండడానికి కొద్దిగా వేస్తున్నాను. బాగా వేయించేసుకొని ఆపేసుకొని దీనిలోనే వేసి కలిపేస్తున్నానండి నేను. వేగిపోయిందండి. ఇప్పుడు ఆఫ్ చేసి అన్నం వేసేసుకున్నాము. అన్నం వేసి కలిపేసానండి. ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా వేసి యాడ్ చేసుకుంటాను. తిరగమాత గింజలు, అవి చింతపండు గుజ్జు అంతా వేసి మిక్స్ చేశానండి. ఇప్పుడు పౌడరు మిక్సీలో వేసుకున్నాను కదా, ఆ పౌడర్ కూడా యాడ్ చేస్తాను. ఈ పౌడర్ కూడా నేను క్వాంటిటీ కొంచెమే కదండి వేసుకున్నాను కాబట్టి కొంచెమే అయింది. ఇది కూడా ఇప్పుడు మిక్స్ చేసుకుందాము. చింతపండు గుజ్జు, పౌడర్ అన్నీ వేసి మిక్స్ చేసేసానండి. పులిహోర రెడీ అయిపోయింది. దేవుడికి కూడా నైవేద్యం పెట్టేసుకున్నానండి. మా ఇంట్లో దీపం కూడా పూజ అయిపోయింది. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.